కావాల్సిన కోరికలు న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సబ్బవరం మండలంలోని అంతకాపల్లి గ్రామంలో సుబ్రహ్మణ్య ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంతకాపల్లి గ్రామంలో వెలిసిన పురాతన స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి పర్వదిన పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి వేద పండితులు శర్మ తేజ శాస్త్రయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అలాగే గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు, వీకేపీసీసీఐ ఆర్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, ఎమ్మెల్యే అదీప్ రాజ్ సతీమణి శిరీష, జిల్లా ఓఆర్ఓ సంఘ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథరామకాసు, వైఎస్ఎంపీపీ చొక్కాకుల గోవింద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకటరావు, వారి సతీమణి లక్ష్మి, సోదరుడు గోవింద్ ఆలయ అభివృద్ధి నిమిత్తం 2 లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఉత్సవ కమిటీ వారికి అందజేశారు. అలాగే ఆలయంలో ఫ్లోరింగ్ కు అవసరమైన గ్రానైట్ ను సమకూర్చారు. స్వామివారికి వెండి మకర ద్వారంను కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెన్నెల సత్యనారాయణ, వనం నరసింగారావు, లగుడు సూర్యనారాయణ, వనం చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి గ్రానైట్ ని బహుకరించారు. స్వామివారి ఆలయ దర్శనంలోనైతేనేమి, దేవతార్చన కార్యక్రమంలోనైతేనేమి పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అలాగే వారి విరాళంగా కూడా ఆలయాన్ని మొత్తానికి గ్రానైట్ ని బహుకరించారండి. చొక్కాకుల వెంకటరావు గారి దంపతులు, చొక్కాకుల గోవింద్ గారి దంపతులు రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, సహ కుటుంబానికి కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం జల్లవేళలా కలగాలని, సకల ఐరారోగ్య ఐశ్వర్యాలు కూడా పొందాలని, వాళ్ళ గృహంలోని ఆ దేవతా గృహంగా ఉండాలని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకటాక్ష అనుగ్రహ వీక్షణలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ యొక్క వేదాశీర్వచనం జరుగుతుంది. ఒక్కసారి ఓం బహుకరించడం కాకుండా 2 లక్షల రూపాయల విరాళమే కాకుండా స్వామివారి మూల విరాట్ దగ్గర వెండి మకర తోరణం కూడా బహుకరిస్తున్నారండి. వారు వెండి మకర తోరణం శుద్ధోడికి స్నానం సమర్పయామి. స్నాన అనంతరే దేవతావస్త్రం సప్తాశాసన శుద్ధోడికి స్నానం సమర్పయామి. నీరు చెల్లిన తర్వాత ఇప్పుడు దేవాజగ్యం పురుషం వస్త్రయజ్ఞాధ్యాయ పుష్పం సమర్పయామి. సమ్యక్ ప్రోక్షణ పురుషం జాతమగ్రవైతార్థం పుష్పం సమర్పయామి. తస్మాత్ యజ్ఞశ్రవణామానజరే చందాగుంసే తస్మాత్ ఈ పూజా అధాంగ పూజ చూడండి. అధాంగ పూజ పసుపుతో వేయండి. వీళ్ళెవరిమందికి కూడా ఆ శుభ కార్యక్రమాల్లోని వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ముందుగా ఆలయానికి గ్రానైట్ ని బహుకరించారు. స్వామివారి ఆలయ దర్శనంలోనైతేనేమి, దేవతార్చన కార్యక్రమంలోనైతేనేమి పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అలాగే వారి విరాళంగా కూడా ఆలయాన్ని మొత్తానికి గ్రానైట్ ని బహుకరించారండి. చొక్కాకుల వెంకటరావు గారి దంపతులు, చొక్కాకుల గోవింద్ గారి దంపతులు రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, సహ కుటుంబానికి కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం జల్లవేళలా కలగాలని, సకల ఐరారోగ్య ఐశ్వర్యాలు కూడా పొందాలని, వాళ్ళ గృహంలోని ఆ దేవతా గృహంగా ఉండాలని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకటాక్ష అనుగ్రహ వీక్షణలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ యొక్క వేదాశీర్వచనం జరుగుతుంది. ఒక్కసారి ఓం బహుకరించడం కాకుండా 2 లక్షల రూపాయల విరాళమే కాకుండా స్వామివారి మూల విరాట్ దగ్గర వెండి మకర తోరణం కూడా బహుకరిస్తున్నారండి. వారు వెండి మకర తోరణం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఈ జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి పూజలు, ప్రత్యేక పూజలు చేయించుకోవటానికి రావడం జరిగింది. ఇంకొక అదృష్టం ఏమిటంటే ఇది మేము పుట్టినటువంటి గ్రామం. ఆ గ్రామంలోనే శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూమి ఇక్కడ వికసించడం చాలా సంతోషదాయకం, చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ గ్రామానికి చాలా మంది వచ్చి ఆ స్వామి తారీఖు పూజలు అందుకుంటా ఉన్నారు. కాబట్టి
80 సంవత్సరాల నుంచి కూడా ఈ పూజలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో ఇక్కడ ముఖ్యంగా యూత్ తయారైన తర్వాత ఈ స్వామివారిని బయట ప్రపంచానికి తెలియపరచడం, ఇక్కడ వాళ్ళ కష్టంతో ఇక్కడ యూత్ అంతా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ఈ స్వామి తాలూకా పండగని అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జరుపుతూ ఉన్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పూర్వం ఈ తాలూకు స్వామివారికి ఒక ఆయన ఉండేవారు. ఆయన సాధు గారని, ఆ సాధు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో కూడా పనిచేసి అక్కడ మానేసి కూడా ఈ స్వామివారి సేవలు చేస్తూ ఉండేవారు. ఆయనే దీనికి మూల పురుషుడు. ఎందుకంటే కొంత టెంపుల్ కూడా ఆయనకి చేతనైనంత వరకు మరి డెవలప్ చేయడం జరిగింది. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, యువకులు మరి దీన్ని ఇంతటి వరకు తీసుకురావడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మా గ్రామంలో కాబట్టి ఈరోజు ఈ తాలూకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంకా ఆ పూజలు జరిగే విధంగా ఇంకా గుడి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నా వంతు కూడా ఆ గుడి డెవలప్మెంట్కి 2 లక్షల రూపాయలు, అంతేకాకుండా దానికి పడినటువంటి గ్రానైట్ను కూడా ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా తమ్ముడు కూడా దీనికి అంగీకరించడం, అంతేకాకుండా స్వామివారి మూల విరాటం కూడా వెండితో చేసి ఇవ్వడానికి మా సత్యమణి గారు ఈరోజు మరి చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్వామివారి పూజలు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమానికి కూడా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అనమిరెడ్డి అదీప్ రాజు గారు కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉన్నది. వారికి కూడా ఆ స్వామివారు మరి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ, మరి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి, పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా ఆ స్వామివారు ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మా గ్రామానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి